ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రస్తుత డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ గురి చేశారు. ఈ కేసులో ఐపీఎస్ అధికారి సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ విచారణ జరిగింది. ఈ విచారణలో ఆయన పొడి సమాధానాలు చెప్పాడు. అంటే ప్రశ్నలని దాటవేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అందరికీ తెలుస్తున్న ఒక ప్రశ్న ఏంటంటే, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో A3గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు పివి సునీల్ కుమార్ విచారణ ముగిసింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నోటీసులు ఇచ్చి పిలవబోతున్నారు. ఆయన ఆదేశాలతోనే ఇన్ని టార్చర్కి గురి చేశారు అని ఒక చర్చ ఉన్న నేపథ్యంలో ఆయన కూడా నేడు రేపో నోటీసులు పిలుస్తారని చర్చ జరుగుతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని పిలిస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మాట్లాడదాం. దాని గురించి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ RU రెడ్డి గారు, రిషేందర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. రిషేందర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం అండి. రిషేందర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి A3గా ఉన్నాడు సార్. రఘురామకృష్ణరాజు గారిని కస్టడీలో కస్టోడియల్ కేసులో మరి A3గా ఉన్న ఆయనకి నోటీసులు పంపిస్తారా, విచారణకు పిలుస్తారా? ఎందుకంటే అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ ఉంది. ఆయన వీడియో కాల్ చేసి ఇంకా కొట్టంటారా అని చెప్పేసి అన్నాడని, ఇలాంటి స్టోరీ కూడా మనం విన్నాం. సో ఆ నేపథ్యంలో ఆయన ఎంతవరకు పిలుస్తారంటారు? చట్టం ముందు అందరూ సమానులే అనే సంగతి మీరు మర్చిపోకూడదు. ఈరోజు ఎదుగూరు చెందిన జగన్మోహన్ రెడ్డి వ్యక్తి పులివెందుల శాసనసభ్యుడు మాత్రమే. అది ఎవరైనా సరే, అతను శాసనసభ్యుడే ఇంకోటి ఎవరైనా సరే, ఏ పొజిషన్లో ఉన్నా సరే చట్టం ముందు అందరూ సమానమైన సంగతి మర్చిపోకూడదు. ప్రశ్నలో మీరు అడిగారు, అప్పటి పార్లమెంటు సభ్యుడు సిట్టింగ్ ఒక ఎంపీని ఎంత దారుణంగా, అంటే ఒక పార్లమెంటు సభ్యుడిని గనక అరెస్ట్ చేయాలంటే గనక స్పీకర్ గారి అనుమతి అవసరం ఉంది ఖచ్చితంగా. కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక సెంట్రల్లో ఒక ఎంపీకి ఉండే ప్రోటోకాల్ డిఫరెంట్గా ఉంటుంది. అట్లాంటి వ్యక్తిని అతి దారుణంగా అగౌరవపరుస్తూ ఎంత దారుణంగా తీసుకొచ్చిన తర్వాత బావ కళ్ళలో ఆనందం అని ఒక డైలాగ్ అయితే ఉంది. ఆ కళ్ళలో ఆనందం కోసం అప్పటి సునీల్ కుమార్, ఇప్పుడు ఈరోజు మాజీ, అప్పటి కేజీ అనుకోవాలి, అలాంటి వ్యక్తి, ఆ యొక్క వ్యక్తి కళ్ళలో ఎవరైతే అతనికి అధికారాలు ఇచ్చారో, ఎవరైతే తనకు ఆదేశాలు ఇచ్చారో, ఆ ఆదేశాల అనుసారం అతను ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా తీసుకొచ్చి ఇక్కడ అమరావతిలో ఏ విధంగా తాడేపల్లి ఏరియాలో కాబట్టి సంథింగ్ ఆ యొక్క కార్యాలయంలో ఎంత అమానుషంగా అతని పట్ల చిత్రహింసలు చేశారో, ఆఖరికి సాక్షాత్ కోర్టులు కూడా విస్మయం, న్యాయస్థానాల్లో కూడా విస్మయం చెందిన విషయం మీరు మర్చిపోకూడదు. అసలు ఎందుకు ఒక కృష్ణరామరాజు ఈరోజు శాసనసభ డిప్యూటీ స్పీకర్, అప్పటి పార్లమెంటు సభ్యుడి మీద ఎందుకు ఇంత కక్షపూరితమైన వ్యవహరించాల్సిన అవసరం ఉంది అంటే, ఆనాటి పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజు గారు ఆనాటి వైసీపీ ప్రభుత్వం పట్ల, అంటే అతను పార్టీ కండుగా కప్పుకొని అప్పటి వరకు అతను పార్టీ రిజైన్ చేసిన సందర్భాలు కూడా, మొన్న ఎలక్షన్స్ వరకు కూడా లాస్ట్ మినిట్ వరకు అతను పార్టీ కండువా కప్పుకొని బయటకు వచ్చిన తర్వాతనే పార్టీ ఆయన మళ్ళీ తీసుకున్నాడు. మళ్ళీ అంటే అంత నిబద్ధతగా పార్టీ మీద ఉన్నాడు. ఎందుకంటే నాకు పార్టీ అవకాశం ఇచ్చింది, నేను పార్టీ సింబల్ మీద గెలిచానని చెప్పి. అయితే ఆ పార్టీ చేస్తున్న దురాక్రమాలు కానివ్వండి, దుర్మార్గాలు కానీ అతను తట్టుకోలేక ప్రశ్నించడం ఎప్పుడైతే మొదలు పెట్టాడో అప్పటి నుంచి కూడా రఘురామరాజు గారి మీద అతను కక్ష సాధింపు పెట్టుకోవడం జరిగింది, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు R మీద ఎందుకు పెట్టుకోవడం జరిగిందంటే, అతనికి రఘురామకృష్ణరాజు గారికి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల అతను పర్టికులర్గా ఈ కేసును మానిటర్ చేస్తే ఇతను నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. రచ్చబండ అనే కార్యక్రమం తీసుకొని నా ప్రభుత్వం మీద విషం చిమ్ముతా ఉన్నాడు. నేను చేసిన దుర్మార్గాలన్నీ కూడా ఈ ప్రజల ముందు పెడతా ఉన్నాడు. ఈ వ్యక్తి కనుక బతికుంటే కనుక నేను రేపొద్దున 2024 ఎలక్షన్స్కి నాకు పతనం తప్పదు. ఆ పతనం అవ్వాలంటే ముందు ఇతనే పతనం అవ్వాలనే ఉద్దేశంతో ఆనాటి రౌడీ మూకలు పెట్టుకొని, ఆనాటి రౌడీ గంజాయి బ్యాచ్ని పెట్టుకొని, గూండాలు పెట్టుకొని పరిపాలించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ యొక్క పరిపాలనలో భాగంగానే ఈ సునీల్ కుమార్ అనే వ్యక్తిని తీసుకొచ్చి, ఒక సిట్ అనే కార్యక్రమం తీసుకొచ్చి ఏ కేసు మీద అరెస్ట్ చేశారో కూడా చెప్పకుండా ఎంత అవమానకరంగా అతన్ని చొక్కా పట్టుకొని ఈడ్చుకొచ్చారో ఆనాటి మన విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది. ఆనాటి మన లోక్సభ స్పీకర్ చూడడం జరిగింది, న్యాయస్థానాలు కూడా జరిగింది. అయితే ఈ కస్టోడియల్ టార్చర్ ఏదైతే కస్టోడియల్ డిగ్రీలో ఆ యొక్క దాంట్లో కస్టడీలో ఏ విధంగా మన రఘురామకృష్ణరాజు మీద ఎన్ని విధాలుగా వాళ్ళు అమానుషంగా ప్రవర్తించారో, కచ్చీఫులు అంటే
ఒక తీవ్రవాదిని కనీసం ప్రశ్నించినా కూడా ఒక పోలీసుడికి అతను ఏమి కట్టుకోవాల్సిన అవసరం అయితే తన మొహాన్ని దాచుకోవాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే తన ఉద్యోగ ధర్మంలో భాగంగా తన ఆ కార్యక్రమం చేస్తాడని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉంటారు. కానీ ప్రత్యేకించి రఘురామకృష్ణరాజు కేసులో ఎందుకు అతను కస్టోడియల్ దాంట్లో ఎందుకు పోలీసు అనే వ్యక్తులు మొహానికి మాస్కులు వేసుకొని ఒక వీడియో కాల్ చేస్తూ ఆ వీడియో కాల్ ఎవరికి చేశారు, వాళ్ళు అసలు నిజంగా పోలీసులు అదే ఇదే విషయాన్ని రఘురామరాజు గారు న్యాయస్థానంలో కూడా ప్రశ్నించడం జరిగింది. న్యాయమూర్తి గారు కూడా దీని పూర్తిగా విచారణ చేయడం జరిగింది. ఆ విచారణలో భాగంగానే ఈ రోజు సునీల్ కుమార్ని మనం విచారించడం, మన ప్రభుత్వం కానివ్వండి ఆ యొక్క ఏదైతే కార్యక్రమం ఉందో, ఆ సిట్ అయితే కార్యక్రమం ఉందో దాన్ని విచారణకు పిలిస్తే ఆ విచారణలో కూడా మీరు కూడా కవ్వింపు చర్యలే మాట్లాడడం జరుగుతూ ఉంది. ఎందుకంటే నేను పోలీసు అని, ఓ సాటి పోలీసు నన్ను ఏ విధంగా అడుగుతాడో నాకు అతనికి తెలుసు. నేను పోలీసుని, ఆ పోలీసులు నన్ను ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతారో అప్పుడు నేను ఏ విధంగా తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతోనే సునీల్ కుమార్ ఈ రోజు కూడా నిజం చెప్పకుండా, నిజం చెప్తే ఎక్కడ బయటపడతారో అనే ఉద్దేశంతోనే ఏమీ చెప్పకుండా అంటే మాటల ధోరణిలో మాటలు పొడి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడము, నాకేమీ తెలియదు అని చెప్పడము, ఇలా రకరకాలుగా అతను ఆ యొక్క విచారణని దాన్ని ఎలా పొడిగించడం జరిగింది. సార్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అర్ధరాత్రి సమయంలో వాళ్ళు కొట్టేటప్పుడు వీడియో కాల్ చేసి ఇంకా కుమ్మండి అని చెప్పి ఇలాంటి కన్వర్సేషన్ జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఏంటో మీ అందరికీ తెలిసిన విషయమే. మీ అందరికీ తెలిసిన విషయాన్ని మరి తిరిగి ఇదే ప్రశ్న అడుగుతా ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చినారండి? జగన్మోహన్ రెడ్డి గారు 33 కేసుల్లో ఏవని ముద్దాయండి. మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడండి? ఎన్ని అక్రమాలు చేస్తే 33 కేసులు ఆయన మీద వెళ్తాయండి? 33 కేసులు కూడా ఛార్జ్షీట్లో ఆయన పేరు మీద ఉంది కదండి. ఆయన కేసుల్లో ప్రధాన ముద్దయే కాదండి. సో ఆయన చరిత్ర ఏంటి, ఆయన లోకం ఏంటి, మీరు అందరూ ఇది అర్థం చేసుకోవాలి. అంటే ఒక క్రిమినల్ మైండ్ ఉండే ఒక ప్రిజనరీలో ఉండే వ్యక్తికి ఒక ప్రిజనరీ ఆలోచనలే కదా వస్తూ ఉంటాయి. అలాంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా ముఖ్యమంత్రి అయినప్పుడు అతని కేసులు పూర్తిగా మాఫీ చేసుకొని ఏదైనా ముఖ్యమంత్రి పీఠం ఎక్కినాడా? ఒక A1 ముద్దాయి 5 సంవత్సరాలు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించినాడండి. దాన్ని మీరు ఎందుకు మర్చిపోతా ఉన్నారు? ఆ క్రిమినల్ ఆలోచనలే కదా వస్తూ ఉంటాయి. కొట్టండి, సంపండి, నరకండి, ఇదే కదా ఆలోచనలు వస్తాయి. ఆ కొట్టండి, సంపండి, నరికే బదులు అభివృద్ధి చేయండి, ప్రజలందరూ సమానంగా చూడండి, ప్రతి వ్యక్తి బాగుండాలని ఏ రోజని జగన్మోహన్ నోట్లో చెప్పిన మాటలు వచ్చినాయా? ప్రతి ఒక్కరు ఇదే అంటాడు కదా. ఆనాడు అధికారంలో కూడా అదే అంటున్నాడు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఒక శాసనసభ్యుడిగా ఉండి కూడా రప్ప అని ఏ కదా మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నోట్ల నుంచి వచ్చే మాటలు ఈ విధంగా ఉంటాయా? ఆ విధంగా ఉంటున్నాయంటే తన యొక్క మానసిక స్థితి ఏంటో, తన మానసికమైన పరిస్థితి పిలుస్తారంట. సో మీ అందరూ అర్థం చేసుకోవాలి. అందుకే ఇందాక చెప్తున్నాను, మీరు అడిగిన ప్రశ్న చెప్తా ఉన్నా. చట్టం ముందు అందరూ సమానమే. ఒక శాసనసభ, ఒక డిప్యూటీ శాసనసభాపతికి, ఒక పార్లమెంటు సభ్యుడికి జరిగిన దుర్మార్గమైన చర్య ఏదైనా ఉంటే కనుక ప్రభుత్వం దాని మీద కఠినంగా నిర్ణయం తీసుకుంది, కఠినంగానే ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఈ యొక్క కేసులో ప్రధానంగా A1 ముద్దా ఎవరైతే ఉన్నారో సునీల్ కుమార్, అట్లాగే A3 ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి, పూర్తిగా దీంట్లో కనుక అది ఉందంటే కనుక రేపు సునీల్ కుమార్ని మరొకసారి విచారించి జరుగుతూ ఉంది. పోలీసు తనదైన స్థాయిలో తను విచారిస్తారు. ఎందుకంటే ఇది న్యాయస్థానాలకు చెప్పాల్సిన నిజాలు, న్యాయస్థానానికి వీళ్ళు నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క స్టైల్లోనే విచారిస్తూ ఉంటారు. ఆ విచారణలో ఖచ్చితంగా నిజాలు దొరుకుతూ ఉంటాయి. అట్లాగే వాళ్ళకి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆ జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ కస్టోడియల్ టార్చర్ మీద పిలిపించి తగు విధమైన ఏ విధంగా ఉందో నిజాలు రాబట్టే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఈ కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే వెతికి తీసుకొచ్చే ఏదైనా ఉంది అంటే అది ప్రభుత్వానికి ఖచ్చితంగా బాధ్యత అయితే ఉంది. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, చట్ట వ్యతిరేకంగా ఎటువంటి కార్యక్రమాలు చేయదు ఈ కూటమి ప్రభుత్వం. చట్టానికి లోబడే పనిచేస్తూ ఉంది. ఆ జగన్మోహన్ రెడ్డి అవనివ్వండి, ఇంకో మోహన్ రెడ్డి అవనివ్వండి, ఇంకొకరు ఎవరు ఉన్నా సరే చట్టానికి ఎవరు కూడా అతీతులైతే కాదు. ఒక వ్యక్తిని హింసించే అధికారం ఎవరికీ లేదు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని, ఇక్కడ మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి, ఆనాడు అధికారాన్ని అడ్డు పెట్టుకొని సాక్షాత్తు ఎవరైతే బాధితుడు ఉన్నాడో, బాధితుడు ఎవడండి? రఘురామకృష్ణరాజు గారు. బాధితుడు క్లియర్గా చెప్పడం జరిగింది న్యాయస్థానానికి, నన్ను కస్టోడియల్ టార్చర్ చేస్తున్నప్పుడు వీడియో కాల్ చేసి రకరకాలుగా మాస్కులు వేసుకొని ఒకళ్ళ తర్వాత ఒకరు అసభ్యమైన పదజాలంతో ఉపయోగించుకొని నా గుండెల మీద కూడా, నాకు హార్ట్ సర్జరీ అయింది, నాది బైపాస్ సర్జరీ అయినా సరే నా గుండెల మీద కూర్చొని నన్ను చిత్రహింస పాలు చేసినారు. ఆ చిత్రహింసలు పాలు చేస్తున్నా కూడా నా ప్రాణం ఏమైపోతుందని కూడా లెక్క చేయకుండా ఆనాడు డీజీగా ఉండే సునీల్ కుమార్ వీడియో కాల్లో పూర్తిగా వేరే వాళ్ళకి చూపించడం జరిగిందని న్యాయస్థానానికి చెప్పడం జరిగింది. సో న్యాయస్థానం ఆదేశాలతో ఈ రోజు దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగానే మన సునీల్ కుమార్ కూడా ఇదే న్యాయస్థానాన్ని ఆశ్రయించి నాకు 3 వారాలు నాకు సమయం కావాలి, నేను వాళ్ళ దగ్గరికి దర్యాప్తు సంస్థ దగ్గరికి వెళ్ళడానికంటే కోర్టు కూడా దాన్ని తిరస్కరించింది. కాబట్టి నిన్న ఆ కార్యక్రమంలో భాగంగా నేను వెళ్ళి ఆయన దర్యాప్తు సంస్థ దగ్గరికి వెళ్ళడం జరిగింది.
పొడి నేను ఆన్సర్లు చెప్పకపోయినా రేపు ఇదే పోలీసులు వాళ్ళ యొక్క స్టైల్లో నువ్వు ఏదైతే గతంలో నువ్వు ఏదైతే చేసావు అదే స్టైల్ నీకు అదే వర్తిస్తాను మీరు అర్థం చేసుకోగలరు. అంటే ప్రతి ఒక్కరికి భూమి గుండ్రంగానే ఉంది. ఆ రోజు నీ అవకాశం వచ్చింది, రేపు ఇంకొకరికి అవకాశం వస్తుంది. కాబట్టి న్యాయపరంగా మీరు పని చేయగలిగితే న్యాయం మిమ్మల్ని కాపాడుతుంది. అన్యాయంగా మీరు పనిచేస్తే అన్యాయంగానే ఉంటుంది. ఆ చర్యలో భాగంగానే సునీల్ కుమార్ ఈరోజు పిలవడం జరిగింది. రేపు మీరు అడిగినట్టుగా జగన్మోహన్ రెడ్డి దాంట్లో కనుక సునీల్ కుమార్ నిజం చెప్తే జగన్మోహన్ రెడ్డిని కూడా పిలిపించడం జరుగుతూ ఉంటుంది. దర్యాప్తు సంస్థలు ఇది ఒక భాగము. దాంట్లో జగన్మోహన్ రెడ్డికి ఎక్స్ట్రా రెండు కొమ్ములు అయితే ఏమీ లేవు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో చట్టపరంగా ఎవరున్నా సరే వాళ్ళు ఉంటుంది. చట్టపరంగానే మేము శిక్షిస్తామని మీ ద్వారా తెలియజేస్తాను. రఘురామరాజు గారు కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళందరినీ దర్యాప్తు సంస్థలు పిలిపించి తగు విధంగా చట్టపరంగానే న్యాయస్థానాలను ముందు పెడతా ఉంటాయి. రఘురామరాజు గారికి జరిగిన అన్యాయం మళ్ళీ ఫ్యూచర్లో ఎవరికి జరగకుండా ఈ కోట ప్రభుత్వం తీసుకుంది మీ ద్వారా తెలియజేస్తా ఉంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.